ఒక పచ్చని అరణ్యంలో కోతి, జింకపిల్ల మరియు తాబేలు ముగ్గురు మంచి స్నేహితులుగా జీవించేవారు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. కోతి చెట్లపైకి ఎక్కి పండ్లు తెచ్చి అందరికీ ఇస్తుంది. జింకపిల్ల పచ్చిక గడ్డి తెచ్చి స్నేహితులతో పంచుకుంటుంది. తాబేలు నెమ్మదిగా కథలు చెప్పి అందరినీ నవ్విస్తుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు జింకపిల్ల గడ్డి కోసం వెళ్ళినప్పుడు అది వేటగాడి వేసిన వలలో చిక్కుకుంది. జింకపిల్ల భయపడి ఏడుస్తూ, అయ్యో, ఎవరో నన్ను కాపాడండి అని అరిచింది. అది విని కోతియు తాబేలును వెంటనే పరిగెత్తుకొచ్చారు. కోతి వలని చించడానికి ప్రయత్నించింది, కాని తాడు చాలా బలంగా ఉండటంతో సాధ్యపడలేదు. అప్పుడు తాబేలు చెప్పింది, నేను నెమ్మదిగా కొరికి విముక్తి చేస్తాను. తాబేలు తన పదునైన పళ్లతో తాడును కొరికి మెల్లగా జింకపిల్లను విడుదల చేసింది. జింకపిల్ల ఆనందంతో ఎగిరి ఆడింది. అప్పటికే వేటగాడు వచ్చాడు. తాబేలు నెమ్మదిగా ఉండటంతో అతను దాన్ని ఎత్తుకున్నాడు. కోతి, జింకపిల్ల ఇద్దరూ కలిసి బిగ్గరగా అరిచారు. వేటగాడు భయపడి తాబేలును కింద వేసి పరుగెత్తిపోయాడు. తాబేలు నవ్వుతూ చెప్పింది, స్నేహితులు ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఆ రోజు నుండి వారు మరింత బలమైన స్నేహితులుగా జీవించారు. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మనలను కాపాడుతారు. ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు.